హాయ్ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ హోమ్లీ అండ్ ఫ్రెండ్లీ. నేను మీ అరుంధతి. ఈరోజు మనం గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. ఇది కమ్మగా కమ్మగా వేడి వేడి అన్నంలో వేసుకొని కొద్దిగా వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందండి. ఇది విలేజ్ స్టైల్ గోంగూర పచ్చడి. సో ఎలా చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే మనం ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ కాస్త వేడయ్యాక దాంట్లో వేరుశనగకాయలనేవి గుప్పెడన్ని వేసుకొని బాగా వేగాక ఉంచాలి. దోరగా వేయించుకోవాలి. గింజ గింజ లోపల వరకి బాగా వేగేలా దోరగా వేయించుకోవాలండి. ఇలా దోరగా వేగిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్‌లో మనం కాస్త ఆయిలేసి మనం 2 టమాటోస్ అనేవి తీసుకొని కట్ చేసుకొని ఆయిల్‌లో వేయాలి. టమాటాలు కొంచెం వేగాక మంచిగా వేగాలి టమాటాలు. టమాటాలు వేగాక ఇప్పుడు మనం రెండు కట్టల గోంగూరని తీసుకుంటున్నామండి. సో 2 కట్టల గోంగూర కట్ చేసుకొని నీట్‌గా కడుక్కొని వాష్ చేసుకొని ఇలా ప్యాన్‌లో వేసేసుకోవాలండి. అంత మంచిగా నీట్‌గా కడుక్కొని క్లీన్ చేసుకున్న తర్వాతే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దీన్ని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు ఒక 10-12 అనేవి పచ్చిమిరపకాయలు తీసుకొని కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి. కారం ఎక్కువ ఉంటేనే బావుంటుంది. పచ్చిమిరపకాయల్లో మ్యాక్సిమం మీరు ఎక్కువే వేసుకోండి. టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మనం బాగా కలుపుకోవాలి. ఇట్లా తేమ తేమగా వచ్చే వరకు కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో కొద్దిసేపు ఇలానే ప్యాన్‌లో ఉంచి కాస్త వాటర్ అనేది బయటికి వచ్చేలా చూసుకొని దాని తర్వాత మనం చల్లారనివ్వాలి. చల్లారిన మిశ్రమాన్ని మనం మిక్సీలో తీసుకోవాలి. దానికన్నా ముందు ఏం చేయాలంటే మనం ఇందాక వేరుశనగలు తీసుకున్నాం కదా! ఫస్ట్ దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. సో దాన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు తీసుకున్న గోంగూర మిక్చర్ ఉంటుంది కదా! అది కూడా అందులోనే యాడ్ చేసుకొని జార్‌లో యాడ్ చేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. సో ఇప్పుడు మిక్సీ కూడా ఎలా పట్టాలి? మిక్సీలో పట్టే ముందు ఫస్ట్ 2 వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు 2 అయినా సరే అండి, 3 అయినా సరే. తర్వాత తగినన్ని సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కూడా కొంచెం ఎక్కువే పడుతుంది కానీ బాగుంటుంది. ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. వేసిన తర్వాత ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న దాన్ని వేరే బౌల్లోకి కొంచెం షిఫ్ట్ చేసేయాలండి. షిఫ్ట్ చేసిన తర్వాత ఇందులో మనం ఒక ఉల్లిపాయ తీసుకొని పెద్దగా కట్ చేసుకొని ఇది కూడా కచ్చపచ్చలాగా మిక్సీ పట్టాలి. ఒక్క పల్స్ ఇచ్చేస్తే సరిపోతుంది. సో ఇది కచ్చాపచ్చ చేసిన తర్వాత ఇది కూడా మనం గోంగూరలో యాడ్ చేసుకొని మళ్ళీ ప్యాన్ పెట్టి అందులో కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత మనం పోపు దినుసులు అనేవి వేసుకోవాలండి. పోపు దినుసులు వచ్చేసి వేరుశనగపప్పు, జీరా, రాయ, మినపప్పు తెలుసు కదా! శనగపప్పుతో పాటు ఇవన్నీ పోపు వేసుకున్న తర్వాత కొద్దిగా ఒక 2-3 ఎండుమిర్చీలు ప్లస్ ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చగా దంచి వేసిన తర్వాత కలేమాకు కూడా వేసుకున్న తర్వాత కాస్త వేగనివ్వాలి. కొంచెం సేపే వేగనివ్వాలండి. మళ్ళీ బ్లాక్ అవుతే కూడా టేస్ట్ అనేది బాగుండదు. సో ఇది కాస్త వేగిన తర్వాత మనం చేసుకున్న పచ్చడి ఉంది కదా, గ్రైండ్ చేసుకుంది, అదనేది మన పోపు దినుసుల్లో మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అనేది కాస్త స్టవ్ మీద ఉంచాలండి. ఎందుకంటే మనం ఉల్లిపాయలు వేసాం కదా, అవి కాస్త వేగనివ్వాలి. అంతే అండి. దాని తర్వాత కాస్త వేగిన తర్వాత మనం ప్యాన్ అనేది కిందికి తీసేసుకోవాలి. అంతే, మన పచ్చడి అనేది రెడీ. చాలా బాగుంటుంది. వేడి అన్నం తింటే చాలా కమ్మగా ఉంటుంది.